హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈజీగా కుక్కర్లో మనకి టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే జీరా రైస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి ముందుగా నేను ఒక 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ ముందుగానే హీట్ చేసేస్తున్నాను. బాయిల్ చేసి పెట్టేసుకుంటున్న వాటర్, సో దట్ మనకి ఇంకా టైం వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది కాబట్టి. అది కొంచెం కాచిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఒక 1 ఫుల్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇది కొంచెం మంచిగా నెయ్యిలో వేయించాలి. ఇది కొంచెం మంచిగా వేయించిన తర్వాత ఇంకా దీంట్లో మనకు అల్లం వెల్లుల్లి పేస్టులు, పసుపు అలాంటివి ఏవి అవసరం లేదు. ముందుగా కాచిపెట్టుకున్న నీళ్ళు దీంట్లో వేసేయాలి. ఇది ఎలాగో నీళ్ళు కాగినవే కాబట్టి మనకి ఇంకా టైం వేస్ట్ ఏమి ఉండదు. ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఏదో ఒక కర్రీతో తింటాం కాబట్టి ఇంకా ఉప్పు ఎక్కువ అవసరం ఉండదు. అండ్ నేను ముందే బియ్యం కడిగి పెట్టేసుకున్నా. ఆ నీళ్ళు డ్రైన్ చేసేసి ఇంకా బియ్యం దీంట్లో వేసేస్తున్నా. బియ్యం దీంట్లో వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేయడమే. ఇది నేను మామూలు రైస్తో చేస్తున్నానండి, సోనా మసూరి బియ్యంతో. ఒకవేళ మీరు బాస్మతి రైస్ చేస్తున్నట్టయితే 2 విజిల్స్ పెట్టండి. సోనా మసూరి రైస్ తోటి అయితే 3 విజిల్స్ సరిపోతుంది. ఇంకా ఇది మన ఛానల్లో రాజ్మా కర్రీ, పన్నీర్ కర్రీ ఇవన్నీ ఉన్నాయి. దీంతో బెస్ట్ కాంబినేషన్ అంటే అలాంటివి బాగుంటాయి. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చెక్ ఇన్ చేసేయండి, చూడండి. ఇలా కుక్కర్ చల్లగైన తర్వాత తీస్తే అసలు రైస్ ఒకటికొకటి అతుక్కోకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది ప్లఫీగానే. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా డిష్ అవుట్ చేసేయచ్చు. మీరు రాజ్మా కర్రీ కానీ, పన్నీర్ కర్రీ కానీ ఏవైనా మన ఛానల్లో ఉన్నాయి, చూడకపోతే ఒక్కసారి చూసేయండి. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది అది. ఇంకా డిష్ అవుట్ చేసేయడమే అండి. నేను కూడా ఇక్కడ రాజ్మా కర్రీతోటే దీన్ని పేరప్ చేశాను ఈరోజు. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు ఒకవేళ ఇది చేసుకుంటే కూడా నాకు ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.